హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. సారీ అండి, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. ఆ బ్రేక్‌కి కారణం ఏంటంటే, నేను బేసికలీ లైఫ్ గురించి కొన్ని నేర్చుకున్నాను. స్పెసిఫిక్‌గా ఈ సిట్యుయేషన్ కాంటెక్స్ట్ మీకు చెప్పాలేంటంటే, జీవితంలో మేము చాలా మందిని కలుస్తాం. అండ్ మేమేమనుకుంటాం అంటే, మన జీవితంలో యూ నో వాళ్ళు లైక్ దే విల్ బీ దేర్ ఫరెవర్. బట్ ఆ ప్రాసెస్‌లో నేనేం అర్థం చేసుకున్నానంటే, ఫ్రెండ్స్ గానివ్వండి, లేకపోతే అనుకునే వాళ్ళు గానివ్వండి, నువ్వు ఎంతసేపు ఉండాలనుకున్నా, లేకపోతే ఏదో ఒకటి చేయాలనుకున్నా, ఆహ్, బేసిక్‌గా నేను సింపుల్‌గా ఏం చెప్తున్నానేంటంటే, నీ జీవితంలో ఉన్నవాళ్ళు మేబీ దే ఆర్ నాట్ ఆల్‌వేస్ డెస్టిన్డ్ టు బి దేర్ ఫరెవర్. సో, అదైతే నేను చాలా హార్ష్ వేగా నేర్చుకున్నా. అందుకే నేను ఒక బ్రేక్ తీసుకొని, చాలా అనలైజ్ చేసి అండ్ అనలైజ్ చేయడం కాదు. బట్ దాన్ని అర్థం చేసుకొని, నేను యూ నో నాకొక మెంటల్ బ్రేక్ అండ్ ఏంటది నేనొక బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం రీచార్జ్ అయ్యి ఆహ్, మీ ముందుకు రావడం అనేది నా ప్రయత్నం. మీరు గమనిస్తే డెఫినెట్‌లీ ఎనర్జీ తగ్గుంటది. ఓన్లీ బికాజ్ జస్ట్ మైండ్‌లో చాలా, చాలా రన్ అవుతున్నాయి అందుకే. బట్ ఎక్కువ ఎక్కువ బ్రేక్ తీసుకోకుండగా ఆల్రెడీ ఒక 2 వీక్స్ అయింది. ఐ నో మీరు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఏమైపోయాడు? ఉన్నాడా? పోయాడా? అని మీరు చాలామంది డౌట్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఈరోజు మనం కొంచెం బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కాబట్టి, దాని తర్వాత యాక్చువల్లీ కొంచెం రిఫ్రెష్డ్ ఎనర్జీతో మళ్ళొచ్చి ఈరోజు మేమేం చేయబోతున్నాం ఏంటంటే, ఈరోజు మేము 3 సినిమాలు రివ్యూ చేయబోతున్నాం. సో, ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి గివెన్ టైమ్ ఇది చేయడానికి, అది చేయడానికి. మాకేమి ఇష్టం ఉందో, ఏమి ఇష్టం లేదో అయన్నీ చెప్పుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. సో, ఆహ్, సో, జస్ట్ ఐ థింక్ ఈ పలానా ఎపిసోడ్ కొంచెం భరించాలి. ఐ థింక్ అదంతే. బట్ కమింగ్ టు ద ఫస్ట్ ఫిల్మ్ దట్ వి సా. సో, ఇప్పుడు ఓటీటీలో చాలా సినిమాలొస్తున్నాయి. సో, ఓటీటీలో అండ్ నేను ఆల్రెడీ ఏం పెట్టుకున్నానంటే 2022లో లైక్ ది అమౌంట్ ఆఫ్ లైక్ ఏంటది ఫస్ట్ హాఫ్‌లో నేను చూసే సినిమాలు ఏదైతే ఉన్నాయో దే వర్ డెఫినైట్‌లీ ఎ లాట్ ఏంటది లేదు జస్ట్ ఫస్ట్ హాఫ్‌లో అన్ని డబ్బులు ఖర్చు పెట్టాను. అన్ని డబ్బులు పోయాయి కాబట్టి ఐ రియల్లీ డిడ్న్ట్ వాంట్ టు ఇంకేమైనా థియేటర్‌లో చూడాలంటే అది నా వల్ల కాదని నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. బట్ ఆఫ్‌కోర్స్ 'సీతారామం' రివ్యూలో చెప్పినట్టు ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ దట్ ఐ రిగ్రెట్ నాట్ థియేటర్‌లో చూడడం అనేది డెఫినైట్‌లీ 'సీతారామం' బికాజ్ ఐ లవ్ ది ఫిల్మ్. ఆహ్, సో, ఐ థింక్ అదొక్కటే. బట్ మిగతా అన్నీ లైక్ నేను థియేటర్‌లో మిస్ అయ్యానంటే పెద్దగా ఏం లేదు. ఇంకోటేంటంటే 'కంటారా' ఐ థింక్ నవంబర్ 18థ్ వస్తుంది అమెజాన్ ప్రైమ్‌లో. సో, ఆ సినిమా గురించి చాలా హైప్ అండ్ చాలా ఉన్నాయి. ఐ've హర్డ్ ఎ లాట్ ఆఫ్ మిక్స్డ్ థింగ్స్ బట్ ఎంతైనా సరే యూ నో ద అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లైక్ ఇదెలా చెప్పాలి? ఆహ్, అంటే హైప్ ఉంటది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జస్ట్ నీకు నచ్చితే నచ్చుతది. లేకపోతే నీకు నచ్చదు. సో, అంతే ఉంటది. బట్ ఐయామ్ డెఫినెట్‌లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బికాజ్ 'కేజీఎఫ్' తర్వాత యాక్చువల్లీ నేను ఫస్ట్ చూసిన కన్నడ సినిమా అయితే ఐ వాచ్డ్ ఎ ఫిల్మ్ కాల్డ్ 'మాణిక్య'. ఇది మన ఇట్స్ కన్నడ రీమేక్ ఆఫ్ 'మిర్చి' అనమాట. దీంట్లో సుదీప్ గారు ఈస్ ద హీరో అండ్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా దింపారు. బట్ నాకైతే పెద్దగా అనిపించలేదు. ఆ సినిమా కన్నడ ఇండస్ట్రీ హిట్ అయింది. ఆహ్, దాని తర్వాత ఏమైనా చేయాలంటే ఆహ్, లేకపోతే దాని తర్వాత ఏమైనా చెప్పాలంటే ఆహ్, ఇట్స్ ఇది ఇది సో, ఆ సినిమా చూసి లైక్ నాకు డౌటొచ్చింది. బట్ దెన్ ఆబ్వియస్లీ 'కేజీఎఫ్' అండ్ 'కేజీఎఫ్' జస్ట్ ఇండస్ట్రీకి ఒక పెద్ద మార్పు సృష్టించింది. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో, నేనెప్పుడు నమ్ముతూ ఉంటానంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. జస్ట్ అంత లైక్ స్కోప్ రావడానికి లేకపోతే అంత ఏంటది రేంజ్ ఆర్ రీచ్ రావడానికి చాలా రేర్‌గా అనిపిస్తది. అండ్ 'కంటారా' సంగతానికొస్తే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఐ've నెవర్ హర్డ్ ఆఫ్ ద హీరో. ఆహ్, అండ్ ఐ've నెవర్ హర్డ్ ఆఫ్ ఐ థింక్ ఆ సినిమాల్లో కిషోర్ అదే మన చాలా తెలుగు సినిమాలో ఉంటారాయన. హి ఈస్ ఆల్సో ఇన్ 'పొన్నియిన్ సెల్వన్.' హి ఈస్ లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ గ్యాంగ్. యూ నో ఎవరైతే ఉన్నారో ఇట్స్ ఎలా చెప్పాలి? ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ లైక్
అంటే ఆయన తెలుసు. అండ్ దెన్ ఐ థింక్ 'కేజీఎఫ్‌లో' ఆడిన లేకపోతే చేసిన 'గురు పాండియన్' చేసినట్టు ఆయన యాక్టర్ పేరు నాకు సరిగ్గా తెలీదు గానీ, ఆయన కూడా సినిమాలో ఉంటారు. బట్ ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ 'కంటారా' ఏంటంటే, వాళ్ళు అస్సలు సినిమా లైక్ ప్రమోట్ చేయలేదు. లైక్ ఇంటర్వ్యూస్ ఇయ్యట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు. ప్యూర్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో సినిమా బావుంది, ఇంత బావుంది అని చేయడానికి అందరూ చెప్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ తెలుగులో అల్లు అరవింద్ గారు ఆ రైట్స్ కొని ఆహ్, అయితే ఒక 3 ఆర్ 4 క్రోర్స్‌కి కొని ఆల్‌మోస్ట్ సినిమా ఇప్పటి వరకు ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు డూ అబౌట్ 40,00,00,000 గ్రోస్ చేస్తది. సో, ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాఫిట్స్ హౌ మచ్ ప్రాఫిట్ దిల్ ఆల్ బీ ఇన్. అండ్ దెన్ యూఎస్ఏకొచ్చేసరికి సినిమా 2,000,000 చేసింది. ఇట్స్ ఇట్స్ ఇంక్రెడిబుల్ అంటే ఇంక్రెడిబుల్. జస్ట్ విత్ సచ్ ఎ లిమిటెడ్ రన్ కూడా. ఐ థింక్ సినిమాకుండే స్క్రీన్స్ అయితే మేబీ ఒక 100 మేబీ 150 మేబీ దానికంటే తక్కువ. బికాజ్ నేను డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడితే ఆడేం చెప్పాడంటే, లైక్ మేము చాలా ట్రై చేస్తున్నాం. చాలా ఆల్మోస్ట్ ఒక 200 థియేటర్స్ రిక్వెస్ట్ చేసాం. బట్ యాక్చువల్లీ స్క్రీన్స్ ఏం లేవు. డ్యూ టు బ్లాక్ యాడమ్ గానివ్వండి, దాని తర్వాత వచ్చే ఏదైతే కొత్త హాలీవుడ్ సినిమాలు ఏదైతే ఉన్నాయో ఆ స్క్రీన్స్ ముందు వాళ్ళకే ఎళ్తారు కాబట్టి బికాజ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హాలీవుడ్ మూవీస్ అమెరికాలో. సో, ఐ ఫౌండ్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ 2,000,000 అంటే అది మామూలు విషయం గాదు. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. మొత్తానికి సినిమా లైక్ ఒక 15-20 క్రోర్స్ బడ్జెట్‌లో తీసి ఇప్పుడు ఆల్‌మోస్ట్ 400 క్రోర్స్ చేసింది. సో, ఇట్స్ లైక్ జస్ట్ ఇట్స్ అమేజింగ్. అలాంటిది అలాంటి రెస్పాన్స్ రావడం అనేది. అండ్ ఐ థింక్ ఇట్ రియల్లీ షోస్ యూ. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా! కంటెంట్ సినిమాలు గావాలి, ఇది గావాలి, అది గావాలి అని చెప్తున్నారు. సో, ఇట్ వాస్ ఇట్స్ జస్ట్ వెరీ నైస్ టు ఇట్స్ వెరీ నైస్ టు సీ అలాంటి సినిమాకి ఇంత పెద్ద రిసెప్షన్ రావడం అనేది జనాలు అంతగా ఓన్ చేసుకోవడం. బట్ ఆఫ్ కోర్స్ మేమింక సినిమా చూడలేదు. బట్ ఐయామ్ హోపింగ్ థట్ ఇట్ విల్ బి గుడ్. బికాజ్ సినిమా ఎంత రేంజ్ ఉందంటే డెఫినెట్‌లీ దాంట్లో ఏదో ఒకటి ఉండాలి. సో, ఆ కనెక్టివిటీ లేకపోతే ఆ కంటెంట్ ఏదైతే ఉందో మేము డెఫినెట్‌లీ చూస్తాం. ఎవరైనా చూసారంటే ఖచ్చితంగా మాకు చెప్పండి. దీంట్లో మన లిఖిత్ భయ్య, నవనాష్ భయ్య మొన్నే ఒక పాడ్‌కాస్ట్ చేశారు దీని మీద 'కంటార' మీద. ఐ లిసన్ టు ఇట్ అండ్ సర్ప్రైజింగ్‌లీ దాంట్లో ఏం స్పాయిలర్స్ లేవు. సో, దట్ వాస్ గుడ్. అండ్ లైక్ టిపికల్లీ చాలా ఎంటర్‌టైనింగ్ ఉండుండే. బట్ సో, లుకింగ్ ఫార్వర్డ్ టు థాట్. అండ్ ఇప్పుడు ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమాలు 'బింబిసార' సారీ ఫస్ట్ 'కార్తికేయ 2' 'ఒకే ఒక జీవితం' అండ్ దెన్ 'బింబిసార' ఇవన్నీ రీసెంట్‌గా మేము ఓటీటీలో చూసాం. సో, ఫస్ట్ కమింగ్ టు 'కార్తికేయ 2' సినిమా నేను చూసాను. అండ్ చాలా జెన్యూన్‌గా చెప్తున్నానండి. బికాజ్ మా పాడ్‌కాస్ట్ అయితే ఏది హోల్డ్ బ్యాక్ చేయకుండగా ఏది చెప్పాలి. ఐ డిడ్ నాట్ లైక్ ద మూవీ. ఎందుకు నచ్చలేదంటే చెప్తాను. కథలో ఏం జరుగుతుందో నిజంగా నాకేం అర్థం అవ్వలేదు. శ్రీకృష్ణుడిదేదో లైక్ లైక్ అంటే ద్వారక కోసం వెతుకుతున్నారో, లేకపోతే ఇంకేదో చేస్తున్నారో నాకు తెలీదు గానీ, శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక విషయం ఆహ్, లేకపోతే లైక్ నిజంగా నాకు తెలీదు. దాని తర్వాత ఈ సినిమాకి సబ్‌టైటిల్స్ లేవు నేను చూసేదానివి. సో, నేను సింపుల్‌గా చెప్పాలంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ బేసిక్ తెలుగు అండి. బట్ ఇప్పుడు ఒక సినిమా ఆహ్ సో, ఇప్పుడు ఒక సినిమా లైక్ వన్స్ దే గో ఇంటూ లైక్ ఓల్డెన్ తెలుగు ఆర్ లైక్ ఏంటిది లైక్ ప్యూర్ ప్రిస్టీన్ తెలుగు ఏదైతే ఉందో, వన్స్ దే స్టార్ట్ టు డూ థట్ నాకు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. సో, ఐ కెన్ ఓన్లీ అండర్‌స్టాండ్ వాట్ ఐ నో గదా! నాకేమి తెలియకుండగా నేనేమి అర్థం చేసుకోలేను. సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫిల్మ్ లైక్ 'గౌతమిపుత్ర శాతకర్ణి.' ఐ కుడ్ నాట్ అండర్‌స్టాండ్ ఎ సింగిల్ వర్డ్ ఆ సినిమాలో. బికాజ్ మొత్తం ఓల్డెన్ తెలుగులో రాసారు. అండ్ లైక్ యాహ్! నాకేం నాకేం అర్థం అవ్వలేదు. 'బింబిసార' కూడా అలాంటి సిమిలర్ ప్రాబ్లమ్ ఉండేది. బట్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి గాబట్టి ఇట్ వాస్ నాట్ థట్ బ్యాడ్. సో, దట్ ఈస్ దట్ ఈస్ అబౌట్ థాట్. సో, 'కార్తికేయ 2' సంగతానికొస్తే కథకొచ్చేసరికి వాళ్ళు ద్వారక అంటున్నారు. వాళ్ళేదో శ్రీకృష్ణుడికి యాంక్లెట్ అంటున్నారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటది.
అండ్ లైక్ సినిమా పాటలు లైక్ ఇట్స్ గుడ్ ఇన్ పార్ట్స్. లైక్ వాళ్ళు చేసే ఏంటది లైక్ ఒక ప్యూర్ అడ్వెంచర్ ఫిల్మ్ లాగా జరుగుతది. బట్ అడ్వెంచర్ ఫిల్మ్‌లో ఏముండాలి? ఒక ఎక్సైట్‌మెంట్ ఉండాలి. ఒక పేసింగ్ ఉండాలి. ఈ సినిమాలో పేసింగ్ లేదు. ఎక్సైట్‌మెంట్ ఏం లేదు. అట్లా వెళ్తూ ఉంటది. నాకు యాక్చువల్లీ చాలా బోర్ కొట్టింది. అండ్ ఈ సినిమా ఎందుకింత పెద్ద హిట్ అయిందంటే నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. ఫస్ట్ 'కార్తికేయ' పార్ట్‌లో ఒక మంచి సస్పెన్స్ ఉంటది. ఒక మంచి థ్రిల్ ఉంటది గదా! అండ్ ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి అసలు కంపారిజన్ లేదు. సంబంధమే లేదు. అండ్ జస్ట్ వాళ్ళు నార్త్ ఇండియాకెళ్లారు గాబట్టి మన 'స్వాతి రెడ్డి' గారు అంటే షీ వాస్ ద హీరో ఇన్ ద ఫస్ట్ 'కార్తికేయ.' అసలు ఈ సినిమాకి అనుపమ ఎందుకు తీసుకున్నారో అసలు ఎ ఎవరికీ ఎవరికీ తెలీదు. దాని తర్వాత 'ఆదిత్య మేనన్' ఉంటాడు. అసలు వాడు ఎందుకుంటాడో ఎవడికి తెలీదు. దాని తర్వాత 'అనుపమ్ ఖేర్' గారొస్తారు. 'అనుపమ్ ఖేర్' గారు శ్రీకృష్ణుడి మీద ఒక పెద్ద స్పీచ్ ఇస్తారు. అండ్ జస్ట్ మేబీ నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఇది జేయడానికి, అది జేయడానికి మేబీ అట్లా ప్రయత్నించారు. కమింగ్ టు ఈ సినిమాకి పాజిటివ్స్ అయితే డెఫినైట్‌లీ ప్రొడక్షన్ డిజైన్ అదొక్కటే నాకు నచ్చింది. వాళ్ళేసే సెట్‌లు గానివ్వండి, ఆ శ్రీకృష్ణుడు దాంట్లో ఏదైతే ఏదైతే ఉన్నాయో సెట్‌లయితే చాలా బావున్నాయి. మిగతా సినిమా అయితే ఐ థింక్ ఇట్స్ మైనస్. బికాజ్ ఇట్ వాస్ బోరింగ్. లైక్ రైటింగ్ వాస్ వెరీ ఇల్లాజికల్. ఇల్లాజికల్ ఎందుకంటే చాలామంది నాకేం చెప్తారంటే, "అరే! లాజిక్‌లు వెతకకుండగా సినిమా ఎట్లా అర్థమవుతది?" ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తాను మీకు. మేబీ మై స్టాండర్డ్స్ ఆర్ టూ హై. మేబీ నాకిష్టం ఉన్న సినిమాలు లేకపోతే నేను టీఎఫ్ఐకి నేను హోల్డ్ చేసే స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ సేయింగ్ దిస్ ఔట్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఎమోషన్‌తో ఇట్స్ ఇది ఫ్రమ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్యాషన్‌తో చెప్తున్నా. సో, నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఇలాంటి హాఫ్ బేక్డ్ సినిమాలు, ఏ లాజిక్ లేకుండా, ఏ అర్థం పర్థం లేకుండా ఏదో ఒకటి చేయాలంటే, స్పెసిఫిక్‌గా మనం సెకండ్ హాఫ్‌కొద్దాం. అసలు వాళ్ళెందుకు ఆ డెజర్ట్‌లో వస్తారు? అసలు ఆ అమ్మాయి ఎందుకెళ్తది? మళ్ళీ ఎందుకు ఏదో ఒక బైక్ తీసుకొని, లేకపోతే ట్రాక్టర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరకొస్తారు? దాని తర్వాత వాళ్ళేదో ఒక ఏంటి యాహ్! అది పీక్స్ ఆఫ్ లైక్ ఇల్లాజికల్‌నెస్. వాడు ఐస్ మీద వాడు ట్రక్కేస్తాడు. ట్రక్ వెళ్తూనే ఉంటది. అంటే వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ చుట్టూ అందరికి గన్స్ ఉన్నారు. ఎవ్వరు కాల్చరు. వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అండ్ దెన్ వీళ్ళకేం గ్లవ్స్ లేవు. యాహ్! ఒకడికేమో గ్లవ్స్ లేవు. వాడికి ఓపెన్ షూస్ ఉన్నాయి. క్లోజ్ షూస్ గూడా గాదు. వీడైతే పైకి నుండి కింద వరకు ఒక స్టిక్ తీసుకొని వాడు మాత్రం ఆ మౌంటైన్ ఎక్కి మళ్ళీ కిందకొస్తాడు. వాడికి గ్లవ్స్ లేవు. వాడికి ఇది లేదు. వాడికి అది లేదు. అరే! హైపోథర్మియా ఎట్లా పనిచేస్తదో మీకసలు తెలుసారా? అని నాకు డౌటొచ్చింది అది జూసిన తర్వాత. అంటే ఈ సినిమా జూసినప్పుడు నాకు జస్ట్ లైక్ నాకు బోర్ గొట్టింది. అండ్ థట్ ఈస్ ఇట్. ఇప్పుడు మేము సినిమాలు ఎందుకు జూస్తాం? మేము పనిగట్టుకొని, ఇంకేం పని లేక ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మేము సినిమాలు జూస్తాం. అంటే మీరే వినే వాళ్ళకి మీరెట్లా జూస్తారో నాకు తెలీదు గానీ, నేనైతే దట్ ఈస్ వై ఐ వాచ్ మూవీస్ గదా! సినిమా అనేదేంది ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ కదా! సో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోయినప్పుడు ఇంక సినిమాలు జూడడానికి ఇంకేముంటది? ఈ యాక్టింగ్ సంగతానికొస్తే నిఖిల్ డిడ్ వాట్ హి హాస్ టు డూ. అదైతే జెప్తాను. దాని తప్ప లైక్ 'శ్రీనివాస్ రెడ్డి' ఏదో ఒక రకంగా ఆయనుంటారు. దాని తర్వాత 'వైవహర్ష' ఏదో ఒక ఏదో పెట్టినట్టు పెట్టారు వాళ్ళందరూ. దాని తర్వాత ఇందాక చెప్పిన 'ఆదిత్య మెనన్' రోలు అసలు వాడు ఎందుకున్నాడో ఎవడికి అర్థం కాదు. వాడు విలనా? లేకపోతే ఇంకోటా? ఇప్పుడు అడ్వెంచర్ సినిమా ఒక సింపుల్ లైన్‌లో చెప్తానండి. అడ్వెంచర్ సినిమా అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఒక హీరో ఉంటాడు. వాడి తోడుగా ఒక హీరోయిన్ ఉంటది. అండ్ వాళ్ళేదో లైక్ సంబంధించిన ఒక అడ్వెంచర్ లేకపోతే అంటే ఏన్షియంట్ హిస్టరీలో ఒక పార్ట్ తీసుకొని, దానికోసం వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట ప్రయత్నించి. ఆ ప్రయత్నంలో ఏం జరుగుతదంటే దేర్ ఆర్ ఆ ప్రయత్నంలో ఒక విలనొస్తాడు. అండ్ హీరో ఎంత లైక్ దగ్గరలో ఉన్నా లాస్ట్‌కొచ్చేసరికి ఇది ఏ అడ్వెంచర్ సినిమా అయినా అండి. హీరో దగ్గరకొచ్చేసరికి లాస్ట్‌లో ఒక బుల్లెట్ పెడతాడు. లేకపోతే ఎవడో ఒకడు ఏదో జేస్తాడు. హీరో ఎనకాల తిరిగితే విలన్ గాడొచ్చాడు. అంటే వాళ్ళందరూ కలిసి ఈ వాళ్ళు వెతుకుతున్న ట్రెజర్ కోసం, దీనికోసం, దానికోసం అయన్నీ జేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో, ఇట్స్ లైక్ ఎవ్రి అడ్వెంచర్ ఫిల్మ్. సో, ఈ సినిమా స్టోరీ స్ట్రక్చర్ జూస్తే లేకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇట్స్ ఎ గుడ్ ఇంటెన్షన్. బట్ మొత్తానికి వాళ్ళు తీసే విధానం అండ్ సినిమా జూసే విధానం అసలు ఏం లేదు నచ్చడానికి నాకైతే. ఇట్ వాస్
జస్ట్ వెరీ బోరింగ్. ఎంటర్‌టైన్ అవ్వడానికి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ మూవీ వాస్ వెరీ స్లో. అండ్ సినిమా అయితే జస్ట్ ఐ డోంట్ నో అసలు ఎందుకు తీశారో ఏంటో నాకు డౌటొచ్చింది. అండ్ ఇంకోటి నేను ఒక అంటే లైక్ ఇప్పటికి లైక్ ఐ డోంట్ రియల్లీ థింక్ ఐ కేర్. బట్ నేను జెప్తాను. ఇప్పుడు చాలామంది నార్త్ ఇండియన్ వాళ్ళు ఏం జేస్తారంటే హిందూయిజంని ప్రమోట్ జేయడం, ఇది చేయడం, అది జేయడం. అవన్నీ అనవసరం అండి. అండ్ ఇంకోటేంటంటే లైక్ జస్ట్ బికాజ్ ద మూవీ ఈస్ అబౌట్ హిందూయిజం ఆర్ శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలు దట్ డజంట్ ఆటోమేటిక్‌లీ మేక్ ఇట్ గుడ్. సినిమాలో కంటెంట్ ఉందా లేదా? ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా లేదా? అది మాత్రం ముఖ్యం. సినిమాలో కంటెంట్ మేబీ ఉండొచ్చు. బట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం అయితే నో వే. నాట్ ఎ సింగిల్ ఛాన్స్. సో, అదైతే నేను పక్కా చెప్పగలను. సో, అసలు సినిమా ఎందుకు ఆడిందంటే లైక్ జనాన్ని క్వెషన్ చేయడమో, లేకపోతే దాన్ని అడగడమో చాలా ఉంటాయి. బట్ ఐ థింక్ ఎట్ ద సేమ్ టైమ్ లైక్ యాహ్! ఐ డోంట్ ఐ డోంట్ నో. అండ్ యాహ్! ఐ డిడ్ నాట్ లైక్ ద ఫిల్మ్. బికాజ్ తి చెప్తూ ఉంటా గదా! రాసే విధానం బావుంటే, తీసే విధానం బావుంటది. వారు రాసే విధానమే బాలేదు. సో, తీసే విధానం కూడా వాళ్ళెంత జేషినా లైక్ సినిమా 100,00,00,000 జేసింది గాబట్టి, ఐ డోంట్ థింక్ ఇట్ డిజర్వ్ టు మేక్ 100 క్రోర్స్. అది నా హానెస్ట్ ఒపీనియన్. సో, దట్స్ అబౌట్ 'కార్తికేయ 2'. గోయింగ్ టు 'ఒకే ఒక జీవితం'. 'ఒకే ఒక జీవితం' సినిమా అయితే నాకైతే నచ్చింది. ఆహ్, ఐ ఫెల్ట్ దట్ ఆ కాన్సెప్ట్ ఏదైతుందో లేకపోతే అంటే ఈ సినిమాలో నాకు ప్రత్యేకంగా ఏం నచ్చిందంటే రైటింగ్ చేసే కొద్దీ క్యారెక్టర్స్‌కి స్టేక్స్ ఉండాలి. ఇప్పుడు జనరల్‌గా ఒక టైమ్ ట్రావెల్ సినిమా తీసినప్పుడు స్టేక్స్ లేకుండగా ఆహ్, లేదు. అంటే నేనేం జెప్తున్నా అంటే ఈ సినిమా కథ ఏంటంటే ఒక అబ్బాయి అండ్ వాడి ఫ్రెండ్సు దే ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్ టు ట్రై అండ్ చేంజ్ దేర్ పాస్ట్ సో థట్ ఫ్యూచర్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బికాజ్ వాళ్ళందరూ రియాలిటీతో వాళ్ళు డిసల్యూషన్ అయ్యి మనం పాస్ట్ చేంజ్ జేస్తే మా ఫ్యూచర్ గూడా చేంజ్ అవుతదని ఒక ప్రయత్నం బెట్టి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో 'శర్వానంద్' ఉన్నారు. 'వెన్నెల కిషోర్', 'ప్రియదర్శి', 'రితువర్మ', 'నాజర్' అండ్ ఆఫ్‌కోర్స్ 'అమలా అక్కినేని' ప్లేస్ ద మదర్. అండ్ నాకైతే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో, ఆ మొత్తం కథలో ఇప్పుడు 'శర్వానంద్' ఆయన అమ్మగారిని కాపాడాలి. అండ్ దెన్ 'వెన్నెల కిషోర్' హీ వాంట్స్ టు బికమ్ మోర్ ఎడ్యుకేటెడ్ సో థట్ వాడికి లైక్ సొసైటీలో బేసిక్‌లీ మంచి పేరు అండ్ వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకోవచ్చని అట్లా ప్రయత్నిస్తూ ఉంటారు. దాని తర్వాత ఐ థింక్ 'ప్రియదర్శి' వాళ్ళ చైల్డ్‌హుడ్ క్రష్ ట్రైస్ టు మేక్ మోర్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్ టు వీడిని గమనించుకోవడం అనేది. బట్ వాళ్ళకేం అర్థమవుతదంటే లాస్ట్‌లో దట్ నువ్వు ఎంత జేసినా నువ్వు లైక్ పాస్ట్‌ని నువ్వు ఎంత జేసినా నువ్వు పాస్ట్‌ని యూ కెన్ నెవర్ నువ్వెంత జేసినా నువ్వు పాస్ట్‌ని అసలు నువ్వు మార్చలేవు. సో, సంథింగ్ దట్ ఈస్ వెరీ దట్ వాస్ సంథింగ్ దట్ హిట్ హార్డ్ అండ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నా కరెంట్ సిట్యుయేషన్‌లో అయితే ఆహ్, ఇట్ డెఫినైట్‌లీ హిట్ మీ హార్డ్. సో, నేను చాలా రిలేట్ జేసుకోవచ్చు. బట్ అదొక్కటే గాదు యాక్టింగ్ ఆహ్, స్టోరీ గానివ్వండి, స్క్రీన్ ప్లే గానివ్వండి, డైరెక్షన్ గానివ్వండి, ఈ సినిమాలో మైనస్ ఏంటంటే జస్ట్ నాకు పేసింగ్ అయితే ఇంకొంచెం బాగుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ గుడ్. ఆహ్, సినిమా లైక్ స్లోగా అనిపించింది. అండ్ ఆ పేసింగ్ అంటే సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది గాబట్టి లైక్ ఐ డిడ్న్ట్ హావ్ ఎ ప్రాబ్లమ్. బట్ ఇన్ ది ఎండ్ లైక్ ఇంకొంచెం యూ నో కొంచెం పేసీగా లేకపోతే రేసీగా తీసుంటే డెఫినైట్లీ సినిమాలో లైక్ ఏదైతే ఒక ఫ్లా గూడా ఉండదు. అండ్ ఇంకోటి ఈ సినిమా ప్రత్యేకంగా చెప్పాలంటే ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఐ ఫెల్ట్ లైక్ 'వెన్నెల కిషోర్' అండ్ 'ప్రియదర్శికి' లైక్ సరైన లైక్ జస్టిఫైడ్ రోల్స్ వచ్చాయి వాళ్ళకి. బికాజ్ టిపిక్‌లీ దీనికి ముందు యూ హాడ్ లైక్ ఎలా జెప్పాలి? దీనికి ముందు 'వెన్నెల కిషోర్' నాకు బాగా గుర్తుండే క్యారెక్టర్ దీనికి ముందేంటంటే వాస్ డెఫినైట్‌లీ ఐ థింక్ 'గీత గోవిందం' క్లైమాక్స్‌లో వస్తారు గదా! ఐ థింక్ థట్ వాస్ లాస్ట్ వన్. అండ్ దెన్ ఆబ్వియస్‌లీ 'ప్రియదర్శి' ఆఫ్టర్ 'పెళ్లి చూపులు' సింగిల్ క్యారెక్టర్ గూడా నాట్ యాక్చువల్లీ 'జాతిరత్నాలు' బానే జేశారు.
యాహ్! 'జాతిరత్నాలు' వాస్ ద లాస్ట్ లైక్ మెమరబుల్ వన్. అండ్ దాని తర్వాత ఈ సినిమాలో చాలా మంచి రోలొచ్చింది. అంటే వాళ్ళిద్దరికీ దే లైక్ ఇది ఎలా చెప్పాలి? ద మోస్ట్ ఇన్ డిమాండ్ కమీడిక్ యాక్టర్స్ గాబట్టి ప్రతి సినిమాలో కనిపిస్తాం. బట్ అదే సినిమాలో ఈయన రొట్ట, లేకపోతే అదే సినిమాల్లో అవే డైలాగ్స్ ఇది చేయడం, అది చేయడం. ఇట్ వాస్ ఆల్ థట్ స్టఫ్. అండ్ దెన్ 'శర్వానంద్' యాక్టింగ్ అయితే హి వాస్ సో గుడ్. చాలా అంటే చాలా కంపోజ్డ్ అండ్ ఒక మంచి ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు చాలా సేపటి తర్వాత. అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఇట్ వాస్ వెరీ గుడ్. అంటే ఇందాకడ చెప్పినట్టు ఆ స్టేక్స్ గానివ్వండి, ఇప్పుడు జనరల్‌గా ఒక టైమ్ ట్రావెల్ సినిమా తీసేటప్పుడు ఎట్లా చేస్తారంటే, యూ కెన్ జస్ట్ లైక్ హ్మ్. ఎలా చెప్పాలి? లైక్ అర్థం పర్థం లేకుండా జేయొచ్చు. అంటే ఎవడో ఒకడు టైమ్ ట్రావెల్ ఎళ్ళొచ్చు. బట్ కేవలం వాడికేదో సరదా కోసం వాడిద్దరు ఫ్రెండ్స్ పట్టుకొస్తారు గదా! అలాంటిదేం లేదు. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంది. ఓకే. మనందరం కలిసి మనం టైమ్ ట్రావెల్‌కి పోద్దాం అని జెప్పి. దాని తర్వాత 'నాజర్' ఈ సినిమాలో క్యారెక్టరు ఆహ్, సో ఇంట్రెస్టింగ్. లైక్ సో ఇంట్రెస్టింగ్. ఆల్‌మోస్ట్ లైక్ అంటే ఇతను ఆయన ఒక విలనా? లేకపోతే ఒక మంచోడా? అంటే ఆ మొత్తం క్యారెక్టర్ వాస్ లైక్ షరౌడెడ్ ఇన్ మిస్టరీ. అండ్ ఆయన మాట్లాడే విధానం, లేకపోతే ఆయన యాక్ట్ చేసే విధానం ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'అమలా అక్కినేని' ఇట్ వాస్ గ్రేట్ టు సీ హర్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. బట్ ఆఫ్‌కోర్స్ ఐ థింక్ there's been a complete change in, I guess, the way she looks and all that stuff. Maybe మంచిగా బోటాక్స్ చేసుకున్నారు. లైక్ I don't know. But yeah, writing and directionతో సహా it is directed by somebody who ఆయన కొత్తోడు అనుకుంటా 'శ్రీకార్తిక్' ఆయన పేరు. అండ్ హి ఈస్ వెరీ యాహ్! చాలా బాగా చేశాడు. లైక్ ద వే దట్ హి had written the movie, taken the movie, and then after all of that, like ఎలా చెప్పాలి? ది ఎమోషన్స్ ఇన్ ద మూవీ వర్ వెరీ గుడ్. సో, ఒక ఇప్పుడు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారంటే, దే వాంట్ సంథింగ్ దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ ఆ ఇంట్రెస్టింగ్ దాంట్లో ఏం చేయాలంటే, ఆహ్, ఆ ఇంట్రెస్టింగ్ దాంట్లో లైక్ నువ్వు ఏం చేయగలవు కదా! సో, లైక్ నేనేం చెప్తున్నానంటే ఆడియన్స్ కొత్తదనం కోసం కోరుకుంటున్నారు. సో, ఆ కొత్తదనంలో ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ 75% ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకో 25% పర్ఫెక్ట్‌గా లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా జూస్తారు. సో, ఐ థింక్ దట్స్ వాట్ దిస్ సినిమా డెఫినైట్‌లీ డిడ్ బెస్ట్. దాని తర్వాత వాళ్ళు పెట్టే బడ్జెట్‌కి లేకపోతే వాళ్ళు పెట్టే నాకైతే సినిమాటోగ్రఫీ చాలా నచ్చింది. సినిమా జేసిన 'సుజీత్ సరంగ్' ఈస్ ఆఫ్ 'డియర్ కామ్రేడ్' ఫేమ్. అందుకే మీకు విజువల్స్ అరే ఇదెక్కడైనా చూసానంటే ఇట్ వాస్ వెరీ గుడ్. మ్యూజిక్ బై 'జేక్స్ బిజోయ్' అయితే చాలా బాగా జేశారు. ఆహ్, నేనైతే చాలా, చాలా అంటే చాలా ఎంజాయ్ జేశాను. అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే ఆహ్, ఏం అంటే ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఇట్ వాస్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే వాస్ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఐ ఫెల్ట్ దట్ వాస్ లైక్ ఎ బ్రిలియంట్ స్ట్రోక్. అండ్ ఇంకెప్పుడైనా ఐ ఫెల్ట్ వాస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వు ఒక టైమ్ ట్రావెల్ సినిమా తీస్తున్నావనుకో, యూ హావ్ టు లైక్ ఎస్టాబ్లిష్ ద రూల్స్ ఆఫ్ టైమ్ ట్రావెల్. అదేంటంటే లైక్ ప్రతి సినిమా ఇప్పుడు 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఉంది గదా! ఆ సినిమాలో వాళ్ళు ప్రత్యేకంగా జెప్తారు. ఆహ్, టు ట్రావెల్ బ్యాక్ ఇంటూ ద పాస్ట్ యూ హావ్ టు లైక్ డూ సమ్ ఏంటది? లేదు. నువ్వు టైమ్ ట్రావెల్ జేస్తే పలానా టైమ్ లైక్ ఇట్లా షేప్ అవుతది, ఇట్లా ఫార్మ్ అవుతది అని వాళ్ళు జెప్తారు. ఆ తర్వాత 'గై పియర్స్' తీసిన ఒక సినిమా 'టైమ్ మెషిన్' ఉంటది గదా! దాంట్లో గూడా ఒక విపరీతమైన ఒక ఏంటది టైమ్ ట్రావెల్ రూల్స్ ఉన్నాయి. సో, నువ్వు ఒక టైమ్ ట్రావెల్ సినిమా జేస్తున్నావంటే, సైన్స్ ఫిక్షన్ సినిమా జేస్తున్నావంటే, దాంట్లో టైమ్ ట్రావెల్ అనే ఒక ఏంటది ఒక పార్ట్ ఉంటే, యూ హావ్ టు బేసిక్‌లీ నువ్వు రూల్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. నువ్వు ఇట్లా జేస్తే ఇది ఎట్లా పనిజేస్తదని. సో, ఈ సినిమాలో అయితే దే డిడ్ ఇట్ ప్రిటీ వెల్. అండ్ ఇంకేమైనా జెప్పాలంటే ఐ డోంట్ థింక్ థిస్ టూ మచ్ మోర్ టు సే. ఈ సినిమా సోనీ లివ్‌లో ఉందండి. నాకు తెలిసినంత వరకు ఇది ఎవరి దగ్గర లేదు.
సో, చూడ్డానికి మేబీ చాలా కష్టంగా ఉంటది. అండ్ దెన్ ఆఫ్టర్ థాట్ ఆహ్, అంటే మూవీ రూల్స్‌లో చూడొచ్చు. లేకపోతే మీకెక్కడైనా వేరే సైట్‌లో ఎంతూజియన్ గానివ్వండి, వేరేవి గానివ్వండి, యూ కెన్ డెఫినైట్‌లీ యూ కెన్ డెఫినైట్‌లీ వాచ్ ఇట్. చాలామంది ఏం చెప్పారేంటంటే, ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా గాదు. డిఫరెంట్ మూవీ. డిఫరెంట్ ఉంటే మంచిదే గదరా! ఇప్పుడు మనం 100 సార్లు చూసిన సినిమా ఇంకొకసారి జూస్తే దాంట్లో లైక్ ఇంట్రెస్ట్ ఆర్ అర్థమేముంది? ఏం లేదు గదా! సో, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ యాహ్! డెఫినైట్‌లీ చెక్ ఔట్ 'ఒకే ఒక జీవితం.' యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అండ్ ఒక మంచి అటెంప్ట్, ఒక డిఫరెంట్ సినిమా జూసాం అనేది డెఫినైట్‌లీ సాటిస్ఫాక్షన్ ఒస్తది. ఐ థింక్ ఎంతైనా నాకేమి ఆహ్, నేను ఎందుకు హ్యాపీ అయ్యానంటే, నాకు లైక్ 'శర్వానంద్' గారైతే లైక్ ఐయామ్ నాట్ ఎ బిగ్ ఇది ఎలా జెప్పాలి? పెద్ద ఫ్యాన్ ఏం గాదు. అట్ ద సేమ్ టైమ్ పెద్దగా సపోర్టర్ ఏం గాదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ లైక్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక జెన్యూన్ మనిషి ఇండస్ట్రీలో ఒక జెన్యూన్ మనిషి ఎవరైతే ఉన్నారంటే ఇట్స్ డెఫినెట్‌లీ 'శర్వానంద్.' సో దిస్ ఈజ్ ఆయన ఫస్ట్ సక్సెస్ ఆఫ్టర్ ఐ థింక్ 'మహానుభావుడు' ఆల్‌మోస్ట్ 5 ఇయర్స్ ఎగో. దానికి ముందు లైక్ బ్యాక్ టు బ్యాక్ 6 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఉంటుండే ఆయనకి. సో, ఆఫ్టర్ 'మహానుభావుడు', 'పడిపడి లేచే మనసు', 'రణరంగం', 'రణరంగం', 'జాను', 'శ్రీకారం', 'మహాసముద్రం', 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. సో, వరుసగా 1, 2, 3, 4, 5, యాహ్! వరుసగా 6 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డాయి ఆయనకి. సో, వెరీ హ్యాపీ ఫర్ శర్వానంద్ గారు. సో, ఆ సినిమా హిట్ అయింది గాబట్టి. బట్ యాహ్! డెఫినెట్‌లీ చెక్ ఔట్ 'ఒకే ఒక జీవితం.' యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఫ్యామిలీతో చూడండి. ఖచ్చితంగా చూడొచ్చు. దేర్ ఈస్ నథింగ్ ఆ సినిమాలో ఏమి ఇబ్బంది పడే సీన్స్, క్షణాలు ఏం లేవు. డెఫినైట్‌లీ ఇందాకడ చెప్పినట్టు ఒక మంచి అటెంప్ట్, మంచి యాక్టింగ్‌తో, మంచి రైటింగ్‌తో, మంచి డైరెక్షన్‌తో, అండ్ మంచి ఒక కాన్సెప్ట్‌తో ఆహ్, వచ్చిన ఒక సినిమా ఈజ్ 'ఒకే ఒక జీవితం.' సో, డెఫినైట్‌లీ చెక్ ఇట్ ఔట్. అగైన్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. బట్ సోనీ లివ్ ఉండకపోతే మీ ఆల్టర్‌నేట్ సైట్స్ మీకు తెలిసే ఉంటది. సో, యాహ్! అండ్ దెన్ కమింగ్ టు ద లాస్ట్ ఫిల్మ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ హియర్ ఈజ్ 'బింబిసార'. 'బింబిసార' ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ రిలీజ్డ్ అలాంగ్ విత్ 'సీతారామం.' ఈ సినిమా ఓటీటీకి రావడానికి చాలా సేపు పట్టింది. అండ్ యాహ్! సో, ఈ సినిమా కూడా ఆగస్ట్ 5థ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ హిమ్సెల్ఫ్. అండ్ ఈ సినిమా అయితే ఐ ఫౌండ్ ఇట్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఐ లైక్డ్ ఇట్. ఎందుకు నచ్చిందంటే, ఐ ఫౌండ్ థట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్టే చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఒక ఒక అద్దంలో వేరే దానికి టైమ్ ట్రావెల్ చేయడం అనేది ఐ ఫౌండ్ థట్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత కళ్యాణ్ రామ్‌కి లైక్ ఆ ట్విస్ట్ అయితే నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇంకోటి ఈ సినిమా ఫస్ట్ చూసినప్పుడు నేనేం గమనించానంటే ఐ ఫెల్ట్ లైక్ దేర్ ఈస్ హ్యూజ్ 'బాహుబలి' హ్యాంగోవర్. బికాజ్ ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద లైక్ పీరియడ్ సినిమా తీస్తే, ఏన్షియంట్ సినిమా తీస్తే ఇట్ వాస్ ఆహ్, ఎలా చెప్పాలి? ఏదైనా ఒక యూ నో యాహ్! ఒక పీరియడ్ సినిమా తీస్తే ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు మైండ్ ఏంటి ఈస్ 'బాహుబలి.' బట్ ఐ థింక్ నేను ఈ సినిమాలో ఏం మెచ్చుకున్నానంటే ది బిగ్గెస్ట్ ఈ సినిమా బడ్జెట్ 40,00,00,000. 40,00,00,000 ఇలాంటి ఔట్‌పుట్టు, అలాంటి కాస్ట్యూమ్స్, అలాంటి ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్ మన 'కిరణ్ కుమార్ మన్నే' గారు చాలా అండర్ రేటెడ్ ఆర్ట్ డైరెక్టర్ అనిపిస్తారు నాకు. అండ్ మెజారిటీ ఆఫ్ కళ్యాణ్ రామ్ గారు చేసిన లైక్ రీసెంట్ మూవీస్ um he has done almost all them. So I love కిరణ్ కుమార్ గారు. ఈ సినిమాలో సెట్‌లయితే ఒక ఎత్తు. ఆ ప్యాలెస్ సెట్ గానివ్వండి, లేకపోతే వాళ్ళు చేసే లేకపోతే వాళ్ళు వేరే లైక్ వేసే సెట్‌లు గానివ్వండి. అండ్ సినిమాకి ఇంకోటి గమనించాలంటే కాస్ట్యూమ్ డిజైన్ వాస్ ఔట్‌స్టాండింగ్. అంటే 'బింబిసార' ఆ మైథలాజికల్ లైక్ ఏంటిది ఆ కింగ్ కాస్ట్యూమ్ చేసుకుండా లేకపోతే ప్రెజెంట్‌లో కళ్యాణ్ రామ్ వేసుకున్న సూట్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ సూపర్బ్. అండ్ మోర్ దెన్ థాట్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈ ఒక టైరానికల్ కింగ్ ప్రెజెంట్‌కొచ్చి వాడు చేసిన తప్పులు ఐ థింక్
మన్నించడానికి కాదు. బట్ వాడు చేసిన తప్పులకి వాటిలో ఎట్లా మార్పు తీసుకొస్తదనేది అది గూడా ప్రెజెంట్‌లో అనేది ఐ ఫౌండ్ థట్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రెస్టింగ్. సో, థట్స్ వై ప్రాబబ్లీ వై ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సో, ఈ సినిమాలో లైక్ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయితే ఐ వాస్ సో ఎంటర్‌టైన్డ్. ఐ వాస్ జస్ట్ లైక్ దిస్ ఈజ్ అంటే ఐ కెన్ సీ లైక్ వై జనాలకి నచ్చింది అండ్ ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఆ ఈవెంట్‌లో లేకపోతే ప్రీ రిలీజ్‌లో ఎందుకంత హైప్ ఇచ్చారనేది నాకు కనిపించింది. అండ్ బట్ యాహ్! ఫస్ట్ హాఫ్ అయితే ఇట్స్ ఎక్సలెంట్. బట్ ఈ సినిమాలో అండ్ స్పెసిఫిక్‌గా సినిమాలో నాకేం నచ్చిందంటే ఆహ్ అఫ్‌కోర్స్ కాన్సెప్ట్, ది డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఫర్ ద మెజారిటీ, ప్రొడక్షన్ డిజైన్ అంటే ఈ సినిమాలో నచ్చడానికి చాలా ఉన్నాయి. అండ్ స్పెసిఫిక్‌గా 'కళ్యాణ్ రామ్' పెర్ఫార్మన్స్ అయితే హి వాస్ రియల్లీ గుడ్. ది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాస్ ఆల్సో వెరీ గుడ్. సినిమాటోగ్రఫీ అయితే మన 'చోట కే నాయుడు' గారు చేశారు. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ నైస్ టు ఒక తెలియని ఒక ఏంటది సినిమాటోగ్రఫీ స్టైల్ ఏదైతే ఉందో ఇట్ వాస్ నైస్ టు సీ that same thing back again because one of my favorite movies, 'బృందావనం' ఆయనే చేశారు. సో, ఐ లవ్ అంటే హీస్ వన్ ఆఫ్ లైక్ ది ఐకానిక్ లెజెండరీ సినిమాటోగ్రాఫర్స్. సో, అదైతే ఉండుండే. బట్ ఐ థింక్ విజువల్స్‌లో ఆ రిచ్‌నెస్ ఏదైతే ఉందో ఇట్ వాస్ వెరీ గుడ్. సో, ఐ థింక్ ఇఫ్ ఎనీథింగ్ లైక్ నాకేం నచ్చిందంటే డెఫినెట్‌లీ ద కాన్సెప్ట్. నాకేం నచ్చలేదంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఆహ్ ద విలన్ అయితే ఎవరో ఒక కొత్తోడు జేశాడు. ఆహ్, ఇట్ వాస్ లైక్ రియల్లీ బ్యాడ్. లైక్ రియల్లీ బ్యాడ్. అసలు ఆయనేం జెప్తున్నారో ఆయనకే తెలీదు. అండ్ ఈయన ఎక్కడో జూసినట్టుంది. ఎవడీడు 'తలాష'. ఆ! ఓహో! అందుకేనా! యాహ్! విలన్ గాడైతే ఐ ఫెల్ట్ హి లుక్స్ సో ఫెమిలియర్. 'రాజా ది గ్రేట్' సినిమాలో ఆయనే విలన్ అన్నమాట. ఆయన పేరు వివాన్ పతేనా. ఓకే. యాహ్! నౌ ఇట్ మేక్స్ సెన్స్. వై హి లుక్స్ సో ఫెమిలియర్. బట్ యాహ్! విలన్ అయితే ఇట్స్ లైక్ ఇట్స్ చాలా చైల్డిష్‌గా ఉంటది. అంటే బేసిక్‌లీ చిన్నప్పుడు వాడు ఆ డోర్ దగ్గరికెళ్తే వాడి నాన్న చచ్చిపోయి వీడు బేసిక్‌లీ మెంటలోడు అయ్యుండి బింబిసార్‌ని చంపేయాలని ఏదో ఒకటి ఫిక్సేషన్ ఉంటది. దాని తర్వాత అయ్యప్ప పి. శర్మ అదే మన 'కేజీఎఫ్' ఫేమ్ నుండి సాయి కుమార్ అండ్ పి. రవిశంకర్ గారి తమ్ముడు ఆయన. ఆయన బేసిక్‌గా ఒక తంత్రాగా ఇంకొక రోల్ ఉంటది. ఆయన ఎప్పుడూ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ జస్ట్ విలన్స్ అండ్ దెన్ ఆ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి లైక్ ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే పేసింగ్ ఉందో, ఏదైతే మంచిగుండేదో ఆహ్, ఆ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఇట్ జస్ట్ కంప్లీట్ డ్రాగ్ అండ్ క్లైమాక్స్ అయితే జస్ట్ ఇట్ వాస్ లైక్ నెవర్ ఎండింగ్ అనమాట. వాడు మళ్ళీ పాస్ట్‌కొస్తారు. దాని తర్వాత వాడు మళ్ళీ ప్రెజెంట్‌కొస్తాడు. అసలు వాడు ఎందుకు పోతున్నాడు? ఎందుకెళ్తున్నాడు? ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడుంది? ఇవన్నీ ఉంటాయి గదా! అండ్ లాస్ట్‌లో అయితే లైక్ జస్ట్ ఎలా జెప్పాలి? ఆహ్ అంటే వాళ్ళు పాస్ట్ అండ్ ప్రెజెంట్‌ని ఎట్లా కనెక్ట్ జేస్తారంటే, ఐ ఫెల్ట్ థట్ వాస్ ఇంట్రెస్టింగ్. బట్ యాహ్! సెకండ్ హాఫ్ వచ్చేసరికి జస్ట్ ఇట్ వాస్ లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ జస్ట్ సినిమా మొత్తం డిరేల్ అయింది. సో, మొత్తానికైతే జస్ట్ ఎండెడ్ అప్ లైక్ యావరేజ్ మూవీ ఐ థింక్. బట్ దేర్ వాస్ ఎ లాట్ టు లైక్. ఇందాక చెప్పినట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు రాసే విధానం లేకపోతే వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్ ఫౌండ్ దట్ ఇట్ వాస్ సంథింగ్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ యాహ్! జస్ట్ యాహ్! సంథింగ్ డిఫరెంట్ అండ్ సంథింగ్ న్యూ. అంటే టైమ్ ట్రావెల్ సినిమాలేం కొత్తయేం గాదు. బట్ ఇలాంటి లైక్ కాన్సెప్ట్స్ అండ్ దట్ టూ లైక్ ఆల్‌మోస్ట్ ఒక మైథలాజికల్ సినిమాలు చేయడం అనేది ఇట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంట్రెస్టింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ సినిమా ఎందుకు హిట్ అయిందంటే ఐ కెన్ క్లియర్‌లీ సీ వై. బికాజ్ ఇందాకడి మొత్తం పాటలో చెప్పినట్టు జనాలు ఏం కోరుకుంటున్నారంటే కొత్తదనం. సో, ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ సమ్ ఫార్మ్ ఆఫ్ కొత్తదనం దట్ ఈస్ ఎంటర్‌టైనింగ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ జనాలు డెఫినైట్‌లీ వాళ్ళు దాన్ని ఆదరిస్తారు. అండ్ డెఫినైట్‌లీ వాళ్ళు దే విల్ దే విల్ డెఫినైట్‌లీ లిఫ్ట్ ఇట్ అండ్ అప్రిషియేట్ ఇట్. సో, ఈ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుందండి 'బింబిసార'.
అండ్ డెఫినెట్‌లీ యూ కెన్ వాచ్ ఇట్. జీ ఉంటే లేకపోతే మూవీ రోల్స్ ఉంటాయి. సో, ఐ షుడ్ ప్రాబబ్లీ క్లారిఫై వన్ థింగ్. 'కార్తికేయ 2' ఈస్ స్ట్రీమింగ్ ఆన్ జీ5. 'ఒకే ఒక జీవితం' ఈస్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. అండ్ 'బింబిసార' స్ట్రీమింగ్ ఆన్ జీ5. అండ్ ఇందాకడ చెప్పినట్టు నాకు తెలిసినంత వరకు నేనెవరిని కలవలేదు. ఎనీబడీ దట్ హాస్ జీ5 ఆర్ సోనీ లివ్. సో, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో వాళ్ళెందుకు పెడుతున్నారంటే ఐ రియల్లీ డోంట్ నో. బట్ దీనికి ర్యాప్ చేయాలంటే ఆహ్, యాహ్! అంతే. ఐ థింక్ దిస్ ఈస్ అబౌట్ హౌ మచ్ ఐ కెన్ టాక్ రైట్ నౌ. మీరు ఖచ్చితంగా గమనించుంటారు. I think definitely, mood or లేకపోతే ఎనర్జీ ఇట్స్ నాట్ ఇన్ ద రైట్ హెడ్ స్పేస్ ఎట్ ద మొమెంట్. సో, డెఫినెట్లీ ఇంకొంచెం ఒక రిఫ్రెష్డ్ మైండ్ ఆర్ రిఫ్రెష్డ్ అవుట్‌లుక్ ఆర్ పాజిటివ్ వైబ్‌తో వచ్చి డెఫినెట్లీ మీ ముందుకొస్తాను. బట్ ఈ ఎక్కువ బ్రేక్ ఇవ్వకూడదనేది నా నా ప్రయత్నం. సో, ఈ ఒక్క ఎపిసోడ్‌కి నన్ను క్షమించండి. ఇంకో ఎక్సైటింగ్ అప్డేట్ ఏంటంటే వి హావ్ రికార్డెడ్ అవర్ 50థ్ ఎపిసోడ్. ఆహ్, నేను అండ్ మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఆ ఎపిసోడ్‌కి. వి హావ్ డిస్కస్డ్ అ మూవీ. ఆ మూవీ ఏంటో నేను ఆ పేరు చెప్పను గానీ, ఐ కెన్ గివ్ యూ ఎ హింట్. ఇట్ స్టార్ట్స్ విత్ ఎన్ ఏ. అండ్ ఆ సినిమాలో ఇట్ స్టార్ట్స్ విత్ ఎన్ ఏ. అండ్ ఇట్స్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో, ఆ సినిమా ఏంటో మీరొకసారి గెస్ చేయాల్సిందే. అఫ్‌కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ దెమ్ రైట్? బట్ మీరు మా పాడ్స్ వింటే అండ్ డెఫినెట్‌లీ ఒక రకంగా చెప్పాలంటే ఇది చెప్తే మీరు డెఫినెట్‌లీ హింట్ తీసుకుంటారు గానీ, మీకు ఆన్సర్ గావాలంటే ఇట్స్ ఫిల్మ్ దట్ స్టార్ట్స్ విత్ ఎన్ ఏ దట్స్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. అండ్ మీకు నిజంగా ఆన్సర్ గావాలంటే జస్ట్ గో టు మై టాప్ 11 ఫేవరెట్ తెలుగు మూవీస్ అండ్ ఒకసారి మీరు మరొకసారి వినండి. మీకు అర్థమవుతది. బట్ వి హాడ్ ఎ బ్లాస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ నేను కొంచెం కన్సిస్టెన్సీ బ్రేక్ జేశాను గాబట్టి, నేను అనుకునే లైక్ ఆహ్, నేననుకునే క్షణానికి లేకపోతే అనుకునే టైంకి అది రాలేకపోతుంది. బట్ డెఫినెట్‌లీ ఈ ఇయరు డెఫినెట్‌లీ అది రిలీజ్ అవుతది. అండ్ ఇప్పటికే మేము 50 ఎపిసోడ్స్ రీచ్ అయ్యామంటే అది నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. బట్ యూ జస్ట్ హావ్ టు కీప్ గోయింగ్, కీప్ బీయింగ్ పాజిటివ్ అండ్ ట్రై టు క్లియర్ క్లియర్ యువర్ హెడ్ స్పేస్ అండ్ ట్రై టు just let's try to be positive and keep going. మాకు తొందరలో we have a very ఎలా చెప్పాలి జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఫ్యూచర్. మాకు వెరీ లాంగ్ జర్నీ ఉంది. సో, ఆ లాంగ్ జర్నీ వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు జస్ట్ బి పాజిటివ్ అండ్ లాంగ్ రన్‌లో మేము కొంచెం ఆహ్, లాంగ్ రన్‌లో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సో, వీఆర్ వెరీ ఆహ్, యాహ్! వీఆర్ వెరీ ఎక్సైటెడ్. బట్ అట్ ది సేమ్ టైమ్ మా లైఫ్‌లో జరిగే విషయాలు లేకపోతే సంఘటాలు ఏదైతే ఉన్నాయో డెఫినెట్‌లీ అవి ముందు క్లియర్ జేయాలి. సో యాహ్! వన్స్ అగైన్ ఐ అపాలజైజ్ ఈ ఎనర్జీ తగ్గించినందుకు. ప్లీజ్ నన్ను మన్నించండి. బట్ మన నెక్స్ట్ రివ్యూ అయితే నేనేం జెప్తానంటే ఇట్స్ నేనెంత జీవితంలో ఎంత ఖాళీగా ఉన్నానంటే ప్రస్తుతానికి మొన్న 'బ్రూస్ లీ ద ఫైటర్' అనే సినిమా మళ్ళీ జూసాను. సో, మీరొకసారి అర్థం జేసుకోవచ్చు జీవితంలో నేనెంత ఖాళీగా ఉన్నానో. సో, దట్ విల్ బి అవర్ నెక్స్ట్ రివ్యూ. ఇట్ విల్ కమ్ ఆన్ ఫ్రైడే. అండ్ ఏమైనా సీరీస్ గావాలంటే లేకపోతే ఏదో ఒకటి లైక్ మీకేమైనా కావాలంటే ఖచ్చితంగా జేస్తాం. బట్ ఐ థింక్ ఐల్ ట్రై టు ఫైండ్ సమ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ టు రివ్యూ. లేకపోతే మాకు ఇష్టం వచ్చినట్టు పాపులర్ మూవీస్ ఏదైతే ఉన్నాయో డెఫినెట్‌లీ ట్రై టు డెఫినెట్‌లీ ట్రై టు కవర్ దోస్. బట్ యాహ్! um once again, thank you for listening, and we hope you have a fantastic day. And we will see you all in the next episode coming this Friday. Have a fantastic week. And actually, ఈ వారం I think ఒక టూర్ రిలీజ్ బిగ్ రిలీజ్ అయితే ఐ థింక్ 'బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్.'
అది ఫ్రైడే వస్తుంది. 11/11/2022. సో, మీరు ఖచ్చితంగా వెళ్లి చూడొచ్చు. అండ్ ఇంకేమైనా ఉన్నాయంటే నో. ఐ థింక్ దట్స్ ఇట్. మన ఎండ్ ఆఫ్ ది ఇయర్‌కి మేము రెడీ అవుతున్నామండి. సో, ఏవైతే సినిమాలున్నాయో, అంటే మా రీక్యాప్ ఇవ్వడానికి మేము సిద్ధంగుంటాం. ఇంకోటి మా సైటు ఈ పాడ్‌కాస్ట్ మేము స్టార్ట్ చేసే ముందు వి హావెంట్ రియల్లీ హాడ్ ది ఆపర్చునిటీ టు మళ్ళీ వెళ్ళడానికి ఏదో ఇంకోడు రాయడానికి. సో, డెఫినెట్‌లీ ఆహ్, రాసే కొద్దీ ఆహ్, యాహ్! డెఫినెట్‌లీ వి విల్ పబ్లిష్ అవర్ ఫైనల్ we will publish our end of the year picks on our website and do the recap. ఆహ్, ఇంకేమైనా ఉందేంటంటే పెద్దగా ఏం లేదు. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ ఐయామ్ వెరీ సారీ ఫర్ యూ కెన్ క్లియర్‌లీ మీరు క్లియర్‌గా చూడొచ్చు. బట్ వన్స్ అగైన్ ఆహ్, once again, I'm very sorry. And we'll see you all in the very next episode with Bruce Lee. Hopefully, ఈ ఎపిసోడ్ కంటే ఆ ఎపిసోడ్ ఎక్కువ ఎంటర్‌టైనింగ్ ఉంటది. బికాస్ మనకు బోలెడంత కంటెంట్ వస్తది కాబట్టి. సో, signing off. Have a fantastic day, and we will see you all very soon. Thank you.